హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు వీడియోలో మనం బిట్ కాయిన్ 71,000 రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి ఆ హైకి ఎప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉందో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే ఇథీరియం ఈటీఎఫ్ అప్రూవల్ తర్వాత కొన్ని మేజర్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇథీరియం ఈటీఎఫ్ కి సంబంధించి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. అలానే డోజ్ కాయిన్ గురించి కొన్ని మీమ్ కాయిన్స్ గురించి అప్డేట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో నేను మీకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే డీ బ్రిడ్జ్ అనే ఒక ఎయిర్ డ్రాప్ గురించి ట్యుటోరియల్ అయితే చేశాను. ఒకసారి అది చూడండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 2 వీక్స్‌లోనే ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఈజీ. సో మీరు ఇట్లా ఏదైనా ఆహ్, ఆహ్, లైక్ ఆప్టిమిజం టు మాటిక్ ఆర్ ఆర్బిట్రమ్ టు మాటిక్, బిఎన్బి టు మాటిక్ అలా ఏదో ఒకటి బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మనకు పాయింట్స్ అయితే అక్యుములేట్ అవుతుంటాయి. కరెంట్లీ నాకు 7,500 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నా కూడా నేను డైలీ అంటే 2-3 డేస్‌కో ట్రాన్సాక్షన్ అయితే అలా చేస్తున్నాను. ఇంతకు ముందే 25థ్ మే చూసారు కదా! ఈరోజు అయితే ఒక ట్రాన్సాక్షన్ చేశాను నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు. సో అంతకుముందు 21st మే. సో యావరేజ్‌గా ఒక్కో ట్రాన్సాక్షన్‌కి మనకు 3-350 పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో ఫ్యూ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి పాయింట్స్ ఈజీగా అక్యుములేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇంకా మనం బిట్‌కాయిన్ చార్ట్స్ అలానే ఈరోజు ప్రైస్ ట్రెండింగ్ చూస్తే ఈరోజు వరకైతే చాలా మటుకు అన్ని కాయిన్స్ అయితే గ్రీన్‌లోనే ఉన్నాయి నేను వీడియో చేస్తున్న టైంకి. ఇప్పుడైతే యూనిస్వాప్ మనకి 21% అప్ ఉంది. అలానే కోర్డావు, ఆవే కూడా వీటిలో లేయర్ 1 ప్రాజెక్ట్స్ కొన్ని లెండింగ్ ప్రోటోకాల్స్ కూడా అయితే మనకి మంచి అప్‌లోనైతే ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఈవెన్ బీమ్ గాని, పెపే మీమ్ కాయిన్ అలానే ఆండో ఆర్‌డబ్ల్యూఏ కాయిన్. సో ఈ లార్జెస్ట్ అంటే టాప్ గెయినర్స్ కూడా చూసుకున్నా బట్ ఈరోజు ఎక్కువైతే మీమ్ కాయినే ఉన్నాయి. ఈ బ్రెట్ అయితే చాలా అప్ ట్రెండ్‌లోనైతే ఉంది. నేను బ్రెట్ గురించి ఎగ్జాక్ట్‌గా 1 మంత్ బ్యాక్ వీడియో చేశాను. ఆ టైంలో మీరెవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ టైంలో మనకి ఇది 0.3132 దగ్గర ఉండే. సో ఇప్పుడు 67 ఆ టై అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అంటే ఆ వీడియో చేసినప్పటికి ఇప్పటికైతే 2x అయితే అయింది. ఇంకా కూడా పైకెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ 577 మిలియన్ మార్కెట్ క్యాపే ఉంది. నా అంచనా ప్రకారం అట్‌లీస్ట్ మోర్ దెన్ బిలియన్ మార్కెట్ క్యాప్ అయితుంది. అంటే ఇంకొక 2x అయ్యే ఛాన్సెస్ అయితే మనకి బ్రెట్ అయితే ఉంది. సో మనము బిట్‌కాయిన్ ప్రైస్ గురించి మాట్లాడుతుంటే, సో లాస్ట్ 2 డేస్ నుంచయితే మనకి కొంచెం డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బట్ ఈరోజైతే పికప్ అయింది. ఇప్పుడు చూడండి 69,000 నుంచి ఇప్పుడు 69,221 దగ్గర అయితే ట్రేడింగ్ అవుతుంది. మనకి రెక్ట్ క్యాపిటల్ అనే అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ట్రెడిషనల్‌గా మామూలుగా ఇప్పుడు హిస్టరీ ప్రకారం చూసుకుంటే, ఈ బిట్‌కాయిన్ అనేది ఎప్పుడైనా అంటే పోస్ట్ హావింగ్ తర్వాత మనకి కొంచెం డిప్ తర్వాత ఈ ఈ ఇక్కడ సర్కిల్ చూపించాను కదా! దీంట్లో చార్ట్‌లో. ఈ పోస్ట్ హావింగ్ తర్వాత అయితే మనకి కొంచెం డిప్ అయ్యి ఆ రేంజ్ అంటే లోకల్ రేంజ్ హైని రెసిస్టెన్స్‌ని తట్టుకొని మళ్ళీ ఇంకా పైకెళ్ళడానికైతే కొంచెం టైం పడుతుంది. హిస్టారికల్‌గా ఆల్మోస్ట్ 160 డేస్ అయితే పట్టింది లాస్ట్ ప్రీవియస్ బుల్ సైకిల్‌లో. సో, ఆ లెక్క ప్రకారం చేస్తే మనకి సెప్టెంబర్ 2024 అంటే ఇంకొక 3 మంత్స్ తర్వాత మనకి ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చార్ట్‌లో ఎలా అయితే అప్ ట్రెండ్ ఉందో అలా ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే సెప్టెంబర్ వరకు ఇలానే కొంచెము అప్ అండ్ డౌన్ ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. సో, దీంట్లో గూడా ఇప్పుడు మనకి రేంజ్ ఎలా ఉందంటే 71,500 దగ్గర అయితే ఉంది. సో, ఈ 71,500ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో, ఇంకొక ఫ్యూ మోర్ వీక్స్ స్లోగా అంటే 60,000 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సెప్టెంబర్ తర్వాత ఆ 71,500ని బ్రేక్ చేసి ఇంకా పైకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ మేబీ ప్రతిసారి ఆ ప్రీవియస్ సైకిల్‌నే ఫాలో కావాలని రూల్ లేదు. ఈసారి డిఫరెంట్‌గా కూడా ఎర్లీగా పోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో, నెక్స్ట్ ఇథీరియం ఈటీఎఫ్. మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే ఇథీరియం ఈటీఎఫ్ అయితే అప్రూవ్ అయిపోయింది. సో, ఇథీరియం ఈటీఎఫ్ అప్రూవల్ తర్వాత మనకి మేజర్‌గా అంటే ఇది మనకి ఎంతవరకు యూజ్‌ఫుల్ అవుతుంది, ప్రైస్ ఎలా ఉంటుందన్నది గూడా మనము డిస్కస్ చేద్దాము. సో, మీరు బిట్‌కాయిన్ ఈ ఈటీఎఫ్ తర్వాత కంపేర్ చేస్తే బిట్‌కాయిన్ ఇ
ఈటీఎఫ్ తర్వాత అయితే మనకు ప్రైస్ కొంచెం డిప్ అయింది. బట్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ అంటే ఒక్కసారి ఆ ఈటీఎఫ్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాతనైతే స్లోగా మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉంది. బట్ ఏంటంటే చాలా మటుకు ఈ ఈటీఎఫ్ అన్నది పొలిటికల్లీ మోటివేటెడ్. ఆబ్వియస్లీ ట్రంప్‌కు ఎక్కువ సపోర్ట్ ఉంది క్రిప్టో ఓటర్స్‌లో అని చెప్పేసి బైడెన్ వాళ్ళు తొందరగా హడావుడిగా ఈ ఈటీఎఫ్‌నైతే అంటే అప్రూవ్ చేశారు. బట్ దీని తర్వాత ఏంటి ఈథీరియం ఈటీఎఫ్ వల్ల మనకి మెయిన్ ఏంటి అంటే, వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ ఇప్పటి వరకు రిటైల్ ఇన్వెస్టర్‌లే ఉండాలి. బట్ ఈ ఆర్టికల్ ప్రకారము ఈవెన్ వైడర్ ఆడియన్స్ కన్సెన్సస్ ఏంటి అంటే, ఈ ఈటీఎఫ్ వల్ల ఇప్పుడు పెన్షన్ ఫండ్స్ గానీ, ఇప్పుడు యూఎస్‌లో రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి గదా! అలాంటి వాళ్ళు గూడా ఈ ఈథీరియం ఈటీఎఫ్స్‌లో బై చేయొచ్చు. బిట్‌కాయిన్‌లో జరుగుతున్నది అదే. సో, దాని వల్లనే మనకి బిట్‌కాయిన్‌లో ఫండ్స్ అయితే అంత వస్తున్నాయి. సో, అలాంటి సిట్యుయేషన్ అయితే ఇప్పుడు ఈథీరియంకి కూడా వస్తుంది. మనకు కంపల్సరీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, నెక్స్ట్ క్వెషన్ ఆబ్వియస్‌లీ అందరూ డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు బిట్‌కాయిన్ ఈటీఎఫ్ అయిపోయింది. ఇథీరియం ఈటీఎఫ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేది సోలానా ఈటీఎఫ్ ఆర్ ఎక్స్ఆర్‌పి ఈటీఎఫ్ అని అయితే చాలామంది మాట్లాడుతున్నారు. బట్ చూడాలి అది ఎంతవరకు. అలానే వానెక్ అనే ఒక కంపెనీ ఇప్పుడైతే వీళ్ళు ఈటీఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇథీరియం ఈటీఎఫ్ అప్రూవ్ అయిపోయిందో వాళ్ళు ఒక అడ్వర్టైజ్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇథీరియంది. ఒకసారి చూపిస్తాను మీకు. Could it be the fuel to a less centralized open source economy? Could it be a future with peer to peer marketplaces, payments, and no middlemen fees? Could it be that art escapes its frame and music claims its own keys? What could Ethereum be? That's up to you and me. Enter the ether. Let your mind roam free. సో చూసారు గదా! సో ఇలాంటి యాడ్స్ అంటే ఈ ఇథీరియం కంపెనీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో సో వాళ్ళేం చేస్తున్నారంటే యూఎస్ టీవీలో ఆల్రెడీ యాడ్స్ అంటే ఇది ఫస్ట్ యాడ్ ఇథీరియం ఈటీఎఫ్ గురించి. బిట్‌కాయిన్ ఈటీఎఫ్ గురించి చాలా యాడ్స్ వచ్చినాయి. సో దీనివల్ల మీరు జస్ట్ ఒక్కసారిగా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ ఆటోమేటిక్‌గా ఈవెన్ క్రిప్టో గురించి తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఈటీఎఫ్స్ ద్వారా క్రిప్టోలో అయితే ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో వన్ మోర్ థింగ్ ఇంకేందంటే మోర్ రెగ్యులైజేషన్ అంటే ఇప్పుడు క్రిప్టో అనేది ఇప్పటి వరకు కూడా చాలా మంది నమ్మరు. అదేదో స్కామ్స్ అలా అలా అనుకుంటుంటారు కదా! అలా గాకుండా ఈ ఈటీఎఫ్స్ వల్ల రెగ్యులర్ ఇన్వెస్టర్స్ గాకుండా మోర్ ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ గూడా వాళ్ళందరికీ గూడా క్రిప్టో మీద కొంచెం మంచి అవేర్‌నెస్ ఒస్తుంది. మోర్ ఫండ్స్ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. సో, నెక్స్టు రూమర్స్ అయితే ఏమున్నాయంటే ఈ ఇథీరియం ఈటీఎఫ్ తర్వాత నెక్స్ట్ సోలానా అండ్ ఎక్స్ఆర్‌పి ఈటీఎఫ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి ఇప్పుడైతే గాదు. మోస్ట్ ప్రాబబ్లీ 2025లోనే. ఇప్పుడైతే ఏం గాకపోవచ్చు అంత తొందరగా. సో, ఇంకొక ఫాంటమ్ యాప్ గురించి మీకు న్యూస్ చెప్పాలంటే, సో ఇది ఇప్పుడు మన గూగుల్ ప్లే స్టోర్ ర్యాంకింగ్ యూఎస్‌లో ఉంది గదా! ఫాంటమ్ అయితే ఈ చాట్ జీపీటీ, ఫేస్‌బుక్‌ని క్రాస్ జేసి 12థ్ ప్లేస్‌లోకొచ్చింది. అంటే ఓవరాల్ టోటల్ యాప్స్‌లో ఫాంటమ్ అనేది 12థ్ ప్లేస్‌లో అంటే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఎంతమంది క్రిప్టో యూజర్స్ ఫాంటమ్, సోలానా వాలెట్‌ను ఇన్‌స్టాలేషన్ చేసుకుంటారు. సో, ఇండైరెక్ట్‌గా ఏమవుతుందంటే క్రిప్టో యూజర్స్ పెరుగుతున్నారు. రోజు రోజుకి అక్కడ క్రిప్టో పాపులారిటీ పెరుగుతుంది. సో, దానివల్లనే వాళ్ళందరూ ఫాంటమ్ వాలెట్ డౌన్‌లోడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే 12థ్ ప్లేస్‌లో ఉంది. అలా ఇది 12థ్ ప్లేస్ అన్నది ఓవరాల్ అంటే జనరల్ కేటగిరీ అన్ని రకాల యాప్స్‌లో. బట్ మీరు ఓన్లీ ఫైనాన్షియల్ యాప్స్ చూసుకుంటే ఫాంటమ్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈవెన్ బిఫోర్ పేపాల్. సో, చూడండి ఎంత పాపులర్ అవుతుందో ఫాంటమ్ వాలెట్ గాని, సోలానా గాని అక్కడ యూఎస్‌లో. సో, అది జస్ట్ క్రిప్టో సిగ్నిఫికెన్స్ చెప్పడానికి. ఆహ్, ఇంకా ఫైనల్ న్యూస్ ఏంటంటే డోజ్ కాయిన్. సో, ఇప్పుడు డోజ్ కాయిన్ మనమందరికీ తెలుసు కదా! ఈ డోజ్ కాయిన్ ఫోటో. సో, ఆ ఫోటో ఎక్కడిదంటే యాక్చువల్‌గా ఈ ఫోటోని తీసుకున్న ఒరిజినల్ డాగ్ నేము కబోసు. సో, తను నిన్న చనిపోయింది కబోస్ డాగ్. ఇక్కడ నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. ఈ కబోస్ ఫోటోనే మనకి ఇన్ని రోజులు డోజ్ కాయిన్ ఇమేజ్‌గా అయితే వాడుతున్నారు. సో, అది చనిపోయిందని చెప్పేసి ఇంకా కొంచెం ట్విట్టర్‌లో అందరూ పోస్ట్ చేయడం అలా. ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా దాన్ని ట్వీట్ చేశాడు. రిప్ కబోస్ అని చెప్పేసి. సో, దానివల్ల కూడా మనకు నిన్న, ఈరోజు కొంచెం డోజ్ కాయిన్ ప్రైస్ 10% వరకు ఇంక్రీజ్ అయిపోయింది. బట్ మొత్తానికైతే పాపం
కబోస్ చనిపోయింది. ఇన్ని రోజులు డోజు, షిబా గూడా దాని ఇన్‌స్పిరేషన్‌తోనే యాక్చువల్‌గా మీమ్ కాయిన్స్ స్టార్ట్ కావడానికి ఒక రకంగా డోజ్ కారణము. సో, కబోస్ అనేది ఇండైరెక్ట్ రోల్ అయితే ప్లే చేసిందని చెప్పుకోవచ్చు మన క్రిప్టోలో. ఇవి ఈరోజు మేజర్ క్రిప్టో న్యూస్. ఓహ్! సారీ ఫైనల్‌గా ఇప్పుడు జీకే సింక్ ఎయిర్ డ్రాప్ చేస్తుంటే మీలో ఎవరైనా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ నెక్స్ట్ వీక్‌లో జీకే సింక్ ఎలిజిబిలిటీ చెకర్ రావచ్చు. వాళ్ళ టిక్కర్ కూడా ఆల్మోస్ట్ జీకే సింక్ అయితే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే కొన్ని ఎక్స్చేంజ్‌లో డెక్స్‌లో ఆల్రెడీ ఈ జీకే సింక్ అని జీకే టోకెన్ అయితే కనబడుతుంది. అది ఒకవేళ ఎయిర్ డ్రాప్ చేస్తున్న వాళ్ళకైతే నెక్స్ట్ వీక్ వరకు టిక్కర్ రావచ్చు. ఇది ఈరోజు మేజర్ క్రిప్టో న్యూస్. ప్లీజ్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.